హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీకృష్ణ టీవీ బుక్కదండు. కళను గౌరవించండి, కళాకారులను ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మరి అటువంటి ఆ ఊరు ఇక్కడ కాదు, అక్కడ కాదు, రాళ్ళపురి దేశం, రతనాగిరి గ్రామం. ఆ ఊరును పరిపాలించేది ఎవరయ్యా? రాజు గోవర్ధన మహారాజు. గోవర్ధన మహారాజు వారి అది అమ్మవారు నీలారి అన్ని. ఆ తల్లికి సంతానం లేకుంటే ఇద్దరు భార్య భర్తలు వల్ల ధనదాన్ని రింపుకొని తిరుపతి తీరంగ కాశీ కాలాద్రి ఎగో తిరుపతి దిగో తిరుపతి రామేశ్వరం భద్రాచలం చెన్నూరు జగన్నాథం భూమి మీద ఉన్న పుణ్య చిత్రాలు తిరిగింది. వాళ్ళు మునుగని గుండం లేదు, మొక్కని గుడి లేదు, పట్టని రథం లేదు. అడవిలోకి వెళ్ళి పన్ను కొట్టుకుని పోతంటే 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 కళ్ళ వెలుగుతో ఉన్నది ఆ పుట్ట. కళ్ళ వెలుపుతో ఉన్నది కారణాల పడడం కన్యకోగిల పుట్ట. పుట్టని కళ్ళ చూసిన భార్య భర్తలు బండ్లు అక్కడ ఇడిసి ఆ పుట్ట దగ్గరికి వచ్చి భార్య భర్తలు మరి అది అటువంటి ఆ పుట్ట ఎంత వెడల్పు ఉన్నదో అంత వెడల్పుతోని కడిగి గాలిచ్చారు. ఎర్ర ముక్కు 7 వన్నెలు, పచ్చ ముక్కు 10 వన్నెలు, నల్ల ముక్కు 4 వన్నెలు. అట్టు రాసి ఇద్దరు భార్య భర్తలు సిరిసి కింది పెట్టి సిరిపాదాల మీదికి పెట్టి ఒంటి వరగాలు తపది ఎత్తాను. పుట్టపూయలు చేసిన వాళ్ళు కలిగిళ్ళు అదిగో లోకంలో ఎంతమంది లేరని ఈ పుట్టలో ఉన్న భుజంగముని మాకు సంతానం ఇవ్వడాన్ని అదిగో అటువంటి ఆ భార్య భర్తలు అదిగో పూజ చేస్తాను అని ఆ పుట్టపూయలు చేసే భార్య భర్తలు అదిగో అటువంటి వాళ్ళ పూజ భిన్నం చేపిస్తాను అనుకున్నాడు ఆ భగవంతుడు. మరి అదిగో అటువంటి వరే తమ్ముడా కాదుదేవని తమ్ము నేను చెండు చెట్లు అదిగో గుట్టలు కొట్టుకొస్తా అంటే వాళ్ళు ఆ గుట్టలు అదిగో అటువంటి సప్పుడిని చెట్ల సప్పుడిని పూజ భిన్నం చేసి వాళ్ళ ఇంటికి పోతారు. పోయి అక్కడ అదిగో అటువంటి ఆ పూజ భిన్నం చేసి రాపమ్మంటే కాళీదేవుడు కాదే అమ్మా ఒక గంటల గాలి పెట్టి వాళ్ళ పూజ భిన్నం చేసి వస్తారా? పుట్ట వేడిగా తను గాలి దేవుడు సిద్ధం మర్తలేరు హరారన్నాక్యం మర్తలేరు వాళ్ళు శివ శివ అంటే అది అటువంటి ఉరికచ్చే రాళ్ళు చెట్లు కొట్టుకంటే ఒక దూరం ఒడుకుతున్నాయమ్మా. గాలి దేవుడికి ఎట్లా గాలి పెడుతుంది రాళ్ళు అది కొట్టు కొమ్మలు చెట్లు కొట్టుకొచ్చినా కూడా శివ శివ అంటే అర్థం దూరాల చెట్లు ఆగుదండి.
అన్నా అన్నా నువ్వు చెప్పినట్టుగా అన్నరా ఆ? సన్న కాదు అన్న గదే అన్న అంటా లేకపోతే ఆగురా నువ్వు ఇంకోటి అనిపిస్తాను ఆదిరా అన్నా తమ్ముడా నువ్వు చెప్పినట్టుగా 7 రోజులు పెట్టే గాలి ఒక గడియలో పెట్టిన మరి చెట్లు ఇవి, కొమ్మల కొమ్మలు చెట్లకు చెట్లు గట్టు మీద ఉన్న రాళ్ళు కొట్టుకొని ఆ పుట్టకాడికి వస్తంటే వాళ్ళు శివ 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 అన్న సిద్ధం మర్తలేరు శివ శివ అంటే గట్టు మీద ఉన్న రాళ్ళు వచ్చే రాళ్ళంతపరు దూరాన అవుతాయి చెట్లు కూడా అది అటువంటి అంత దూరాన అవుతాయి వచ్చే రాళ్ళు మళ్ళీ పోయి గట్టు మీద పడతానే కానీ వాళ్ళ పూజ పిండం ఎత్తలేరన్న వాళ్ళ దగ్గర పోతారు తమ్ముడన్న మాట విన్నాడు చరణ్ చంద్రశేఖర్ అన్నా నా వల్ల కాదు ఇక నేను ఓలేను అన్నాడు అప్పుడు మాత్రం అనగానే అది అటువంటి చెట్లు అనంతరాలు ఇరికి కుప్పలు పట్టాది అటువంటి వాళ్ళ దగ్గర పోతాంటే శివశివాంటి దూరం పోతానే అన్నాడు మరి అవి అడ్డం మాటలు చెట్లను కాలబెట్టాలంటే ఎవరు తమ్ముడా తమ్ముడ కాలు ఎవరు పుణ్యాత్తుడా నేను ఓనికి అడిగి ఉంటున్నాడు అరే నేను ఓడు అని అడిగి ఉండు అవసరమా అగ్గి పుల్ల గీకినట్టే అడిగి మండినట్టే మంది కట్టామని కాలబెట్టినట్టు చేయవు లేకపోతే నీ కట్టే కాల పెడతా నీ భయానికి గడ్డి సుతుంటలేరు మా ఇంటి కాడ అందరి ఏమనుకుంటారు అగ్గి దేవుడు అంటే అగ్గి ఏడో చూసిన ముట్టుకుంటే పొక్క వచ్చినాయి నీ ముట్టుకుంటే నీ శరీరం ఎక్కడ చేసిన మసి ఆడుతుంది మరి ఏమనుకుంటారు అన్నా ఈ దొంగ రాత్రి నీకెవరు ఫోన్ చేస్తాను 10,000 ఫోన్ చేస్తాడు పోయి అది అటువంటి అడవిలో అగ్గి కురిసి అడవిగానే వెంట రాపోతాముడు అంటే అన్న చెప్పిన మాట ఎప్పుడు దెబ్బతాడలేదు దేవుడు బయలు చూడవం పెట్టినాడు అడిగంట పెట్టినప్పుడు పుట్ట మీద పూజ పట్టారు కాబట్టి పుట్ట వీధికి వెనకనే ఎక్కి పోతలేదు అప్పటి వల్ల కట్టుదల ఆరిపోతాం ఉన్నదాట అగ్గి దేవుడు కనుకనేమి బరబర భక్తులు పడినాడు పూజ పిండం చేస్తున్నానికి నా వల్ల కాదు నేను ఎంతో మరిపోతున్నా రాను రాను అన్న వేడి వచ్చినాడే అన్న నా వల్ల కాలేదన్న వాళ్ళ పూజ పిండం చేస్తలేరు అడివంతా కాలబెట్టా కానీ పుట్ట కాడికే తగ్గిపోతలేదు అడివంతా ఎలుగడ పడ్డదన్న అది అటువంటి పడ్డ చెట్లు కాలి కూలుతానయి అగ్గి కూడా దగ్గర పోతుంది శివశివ అంటే దూరం ఉరుకుతుంది అగ్గి కూడా దగ్గరకు వచ్చినప్పుడు శివశివ అంటే దూరం ఉరుకుతుంది అన్నా నా వల్ల కాదు ఇక నేను ఓలేను అన్నాడు అప్పుడు మాత్రం అనగానే అది అటువంటి వానదేవుని విరిచింది ఒరే వానదేవా పొయ్యి అడుగు అటువంటి అడవిలో వానగురు ఉత్తరాన ఊరిమి దక్షిణాన విరిచి పనుడ సాటంతా మప్పు చేసి 7 రోజులు పట్టే వాన 1 గంట గురువరా అని చెప్పిండు అన్నకు అదుగు అటువంటి మాట ఇన్నోడు అదుగు అటువంటి అడవికి వచ్చి ఉత్తరాన ఊరిమి దక్షిణాన విరిచి పనుడ సాటంతా మప్పు చేసి అప్పుడే 7 రోజులు పట్టే వాన 1 గంట కొట్టింది మరి అది అడవిలో మాత్రం అనగానే అది అటువంటి గట్లు గుట్టలు అన్ని కొట్టుకొస్తాయి
శివ 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 అని అది అటువంటి శివుని తలుతంటే వచ్చేటి వరదంత దూరం ఊరికి పారిపోతుంది దానిలో రారా భార్య వరదలో మర్తలేరు శివశివన్న సిద్ధ మర్తలేరు అదుకోనటువంటి ఆ వాన దేవుడు బయలుదేరి ఎక్కడికి వచ్చిండు భగవంతుడి దగ్గరికి వచ్చినాడు అన్నా నా వల్ల కాదు నేనిగా వాళ్ళ దగ్గర పోనన్నాడు దానిలో భగవంతుడు అనుకున్నాడు నేను పోయి వారికి అదుకోనటువంటి సంతానం ఇచ్చి జరిగే మార్గం చెప్పి నేను అదుగో అక్కడి నుంచి పోయేటోళ్ళు నాకు ఇంటికి పంపించడం కావాలన్నాడు రూపకంగా నేను వెళ్ళిపోతున్నా పరమాత్రుడు దిగచ్చిన నా ప్రాణం పట్టుకొని తిరిగి దేవలోకం వస్తారు వాళ్ళు మరి దేవలోకానికి నరలోకానికి దారి ఉంటుందని భగవంతుడు రూపుల పడమారి రుద్రవేగుడై వాళ్ళ పడమారి చంద్రవేగుడు ఆయన ఏడవ సంకని ఎనిదోల కుడి సంకర బంగారు మరి గంటల 96 లక్షల 4 గంటల 46 లక్షల గంటల శంకులు భగవంతుడు ధరించుకున్నాడు భగవంతుడు చూడు కైలాసం కొండ వీరికెళ్ళి బయలుదేరేటప్పుడు పరమాత్రుతో ఎన్ని జీవులు బయలుదేరబట్టారు పిల్ల జర్రి పిల్ల సంకల జరుగ పిల్ల నంది పిల్ల నాగన్న ఎత్తుని 5 జీవులు గల్లవాడు భగవంతుడు దిగాన నరలోకం దిగి రావట్టనే అమ్మా విశ్వేశ్వర బ్రహ్మ ముగ్గురు ముగ్గురు
భగవంతుడు చూడదు అటువంటి దిగాను నరలోకం దిగవద్ద ఉన్నాడు. రెండు బాకెట్ల కూర శ్రీ హన్మ జయ హన్మ జయ జయ హన్మ మంచిగా మటన్ అంతేనా? ఓ మంచి ఏం చెయ్యాలో బాగా నెట్టేస్తాను, బాగా నెట్టేస్తాను ఇయ్యాలా ఆడి పెట్టిన పోటీ మొత్తం కాడి కాలుతుంటే అడ్డమాట టైం గట్టిగా ఉంటుంది ఆ పొట్టోడ నీకేమరకరా ఏందే లాయ కొడక పెద్దగాడు పెద్ద కొట్టుకున్నటువంటి లారీలో కొట్టుకొచ్చిన కేసీఆర్ గౌడి రండి పొద్దుకే వరకు ఉడికిన కూడా కాలమని అన్న పోతాడు. నేను ఒక్కనే పోతాన్నా, వీళ్ళు ఎప్పుడు పోతలేరా? ఒక్కనే పోతాన్నా. అట్లా కాదయ్యా, మనం ఈ గుళ్ళ పూజలు చేస్తాను. పూజలు చేస్తా అంటే నా గుడి ముందు దగ్గర గంట ఎందుకు కొడతాను అంటాను. నేనా? నేనెప్పుడు గంటలు కొట్టిండే? నేను గంటలు కొట్టలే, గుంటలు కొట్టలే. మనిషి ఓ మనిషి, నా గంట సప్పుడు నీ తెలియదా? నా గంటేక 6 నెలల 15 రోజులు అవుతుంది. ఇల్లు బయలు 2 రోజులు అవుతుంది. కరెక్ట్. నీ గుణంలా చెప్పు పెడతా. సరేనయ్యా, మనం ఈ గుళ్ళ పూజలు చేస్తాను. నేను గంట కొట్టలే కొట్టలే అన్నావు. ముందుకి అచ్చగల్ల పుచ్చగల్లో జోగులు సన్నాసులు పరదేశం వచ్చి కనగన గంట కొడుతుర్రు. పుణ్యము కొద్ది పురుషుడు దానం కొద్ది పిల్లలాట. అచ్చిన జంగమయ్య బయటికి వెళ్ళిపోయి భిక్షం పెట్టి అత్త నువ్వు ఈ గుళ్ళుండిగా నేను పోతాన్నా. చూస్తారా మొగోళ్ళు, పిడిచిన మొగోళ్ళు చూడు నా పిల్ల అలకదా కూడా ఎవడన్నా నా పిల్లని చూడు అన్నట్టున్నారా? అరే అట్లా కాదురా, నా పిల్ల మాట నువ్వు అంటానా? నేనట గుళ్ళు ఉంటానట, అది అట గుడి ముందు పోతుందట. గుళ్ళే చీకటి ఉన్నది, కరెంట్ లేదు, నాకు భయం కదా. భయం అవుతుంది మొత్తుకుందినా ఇక అద్దు 3 మాటలు అద్దయాలు ఉంటే ముఖం ముద్ర మాట్లాడు. నీ కరగలం నీ గుణ వల్ల చెప్పు పెట్టావు. నేను పోతున్నట్టు నన్ను నమ్ముతలేవు. ఎద్దు నమ్మి వ్యవసాయం చెయ్యాలి, పెళ్ళని నమ్మి సంసారం వేయాలని నల్లముఖం గుంజిగా చెప్తాను. ఇంత నమ్మవైతే నేను పత్తేర పోతున్నావు, పత్తి జాడి ఎత్తావైతే, మిరప తోట పోతున్నావు, మిరపకాయ జాడి ఎత్తావైతే, కొయ్య పోతున్నావు, మొయ్యి ఎత్తావైతే, తెల్ల రంగులు దొడ్డి పోతున్నావు, గడ్డ లెక్స్ చూస్తావైతే. నీకు అదే రోగమే